అలా చెప్పండన్న ఈరోజు నీలం మధు గారైతే కాంగ్రెస్‌లో అయితే చేరడం అయితే జరిగింది. ఏ విధంగా అనిపిస్తుంది? మేమైతే ఎన్ఎంఆర్ యువసేన నుంచి వచ్చినాం అందరము. మాకైతే హ్యాపీగానే ఉంది. జైనింగ్ అని మొన్న మీటింగ్ పెట్టి మాకు చెప్పిండు కార్యకర్తలకు. మేము కూడా సరే అన్న మీ అందుబాటులో మేము కూడా ఉంటామని ఆయన వెంబడి నడుచుకుంటూ ఈ దాకా వచ్చినాం మంచిగా. జైనింగ్ అయితే మాకైతే 100% అనుకూలంగా బాగా అనిపించింది. మంచిగా జైనింగ్ అయినాము, బాగానే ఉంది. గతంలో నీలం మధు సార్ అయితే చెప్పడం అయితే జరిగింది. నాకు కాంగ్రెస్ పార్టీ కొద్దిగా ద్రోహం చేసిందని చెప్పాడు. అదే పార్టీలోకి మళ్ళీ రావడం ఏ విధంగా అంటే అది ఎలక్షన్ టైంలో అది జరిగింది, అలా జరిగిందని చెప్పి ఏది కూడా మనసులో పెట్టుకోలేము. మేము కార్యకర్తలం అందరము. ఆయన మాకు సపోర్టు, మేము ఆయనకు సపోర్టు. ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ నాకు మోసం చేసిందని బాధపడే ఆలోచన ఏం లేదు. అది సందర్భం, అది అయింది, అయిపోయింది. అది లైట్ తీసుకుందాం, అది వద్దు, మనం మనసులో పెట్టుకోవద్దు. మళ్ళీ అందులోకే పిలుస్తారు, అందులోకే పోదాం అందరం కలిసి అంటే సరే అన్న మీ వెంబడే మేము ఉంటామని మేము కూడా వచ్చి జాయిన్ అయినాము. ప్రజాసేవ కోసం వచ్చారా? లేకుంటే ఏమన్నా పదవి కోసం వచ్చారా? అంటే ఏం లే చెప్తారు? లే లే. ప్రజాసేవకే వచ్చినాము, ప్రజల కోసం వచ్చినాము. కార్యకర్తలకు ప్రజలకు అందరికీ ఆదుకుంటాడు, మంచిగా చూసుకుంటాడని చెప్పి మేము అందరం జాయినింగ్ అయినాము. ప్రజలు కోరుకున్నాడు కాబట్టి ఇప్పుడు అందుబాటులో ఇప్పుడు ఈ పార్టీ ఉంది కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే ప్రజలకు సేవ చేయొచ్చు అని చెప్పి మేము ఇందులో వచ్చి జాయిన్ అయ్యి ప్రజలకు సేవ కోసమే చేస్తుంటాం. అంటే కొంతమంది కాంగ్రెస్ నాయకులు కొంతమంది అయితే ఉన్నారు. ఏమందంటే నీలం మధు గారు పార్టీని విడిచి వెళ్ళారు, మళ్ళీ వస్తున్నారు. మేము పార్టీని పట్టుకొని ఉన్న వాళ్ళకి మాకు అన్యాయం జరుగుతది అని కొంతమంది చెప్తా ఉన్నారు. వాళ్ళకేం చెప్తారు? వాళ్ళని కూడా అందరినీ కలుపుకొనే పోతున్నాడు ఆయన. ఎవరికి కూడా చిన్నతనం చేయలేడు. వాళ్ళను కూడా కలుపుకొని మీరు కూడా రండి, మేము మీతోటే మేము ఉంటాము, మీరు ఎలా చెప్తే అలా ముందుకు సాగుతాను, మీరు సీనియర్ కాబట్టి మీ వెనక మేము ఉంటాము, ముందు మీరు ఉండండి, మీ వెనక మేము ఉంటామని చెప్పి ఆయన వచ్చిండు పార్టీలకు. కార్యాచలం అంటే నీలం మధు ఇప్పుడు ఇంత ముందు రాబోయే కాలంలో మాత్రము మంచి జరుగుతుంది, మంచి చేస్తాడని ఒక నమ్మకం ఉంది. ప్రజలకు కూడా చాలామంది నమ్మకం. ప్రతి ఊర్లో గ్రామంలో కూడా నీలం మధు అన్న మీరు కాంగ్రెస్కి వెళ్ళండి, మీరు వెళ్ళినాక మాకు మంచి జరుగుతుందని మేము కోరుకుంటున్నాము. మీరు రేవంత్ రెడ్డి గారి అధ్వర్యంలో ఉండి మాకు పనులు చేస్తారని మాకు నమ్మకం ఉందండి. ఒకసారి మీరు వెళ్ళండి, వెళ్ళి మీరు జాయిన్ అయితే మేము కూడా అందుబాటులో మీకు కూడా ఉంటామని ప్రజలు కూడా కోరుకున్నారు.